ఇవాళ రేపు తెలంగాణలోని 6 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇంకో 6 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఎండ తీవ్రత కారణంగా ఎల్లుండి నుంచి ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. వడదెబ్బ తగిలే అవకాశం ఉండడంతో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. గత ఏడాది కంటే ఇప్పటికే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడమే కాకుండా మే నెలలో కూడా ఇదే రేంజ్లో ఉష్ణోగ్రతలు కొనసాగుతాయంటున్నారు అధికారులు. హైదరాబాద్లో ఇవాళ రేపు 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందంటున్న వెదర్ ఆఫీసర్తో మా కరెస్పాండెంట్ సుస్మిత ఫేస్ టు ఫేస్. ఈ ఏడాది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అంతేకాకుండా వేడిగాలుల తీవ్రత కూడా పెరిగింది. అయితే రానున్న రోజుల్లో పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉండే అవకాశం ఉందో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో సాధారణ ఉష్ణోగ్రతలకే ప్రజలు భరించలేని పరిస్థితి, అటువంటివి రెడ్ కలర్ అలర్ట్స్ జారీ చేశారు. సో పూర్తిగా కూడా రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఇంక ఒక వారం 10 రోజుల నుంచి ఈ టెంపరేచర్స్ అనేవి హై టెంపరేచర్స్ మనకి కంటిన్యూ అవుతున్నాయి వివిధ ప్రాంతాల్లో. ముఖ్యంగా నార్త్ తెలంగాణ ప్రాంతంలో ఒక వారం రోజుల పైబడి మనం ఆరెంజ్ అలర్ట్ అంటే 41 నుంచి 44 డిగ్రీల రేంజ్లో అక్కడ టెంపరేచర్లు ఉన్నాయి. అయితే నిన్న 45 డిగ్రీలు దాటి 45.3 డిగ్రీలు మనకి ఆదిలాబాద్ ప్రాంతంలో రికార్డ్ అయింది. అలాగే నిజామాబాద్లో 44.3 డిగ్రీలు, మెదక్లో 42.8. ముఖ్యంగా నార్త్ తెలంగాణ అంతా కూడా చాలా హై టెంపరేచర్లు ఉన్నాయి. అలాగే మన సిటీ ప్రాంతంలో కూడా 40 డిగ్రీలు వరకు టెంపరేచర్ రికార్డ్ అయింది. ఇటు మహబూబ్ నగర్ ప్రాంతంలో కూడా 41 డిగ్రీలు పైబడి, రాష్ట్రంలో నిన్న మన ఐఎండీ స్టేషన్లు అన్నింటిలోనూ కూడా 40 డిగ్రీలు పైబడి టెంపరేచర్లు రికార్డ్ అవ్వడం జరిగింది. తెలంగాణలో పూర్తిగా ఈ విధంగా ఉష్ణోగ్రతలు పెరగడానికి గల కారణాలు ఏంటి? మనకి ఈ టెంపరేచర్లు ప్రస్తుతం చూసుకున్నట్టయితే గత విండ్ డైరెక్షన్స్ మనకి ఈ నార్దర్లీ విండ్స్, కంప్లీట్ సదర్లీ విండ్స్ ఉన్నప్పుడు ఈ టెంపరేచర్లు పెరుగుతూ ఉంటాయి. అయితే ఈ టెంపరేచర్లు పెరిగినప్పుడు మనకి గాలి దిశల్లో మార్పులు వచ్చి మధ్య మధ్యలో మనకి తూర్పు నుంచి అలాగే పశ్చిమ దిక్కు నుంచి టెంపరేచర్లు వచ్చినప్పుడు మనకి ఈ మధ్య మధ్యలో థండర్ షవర్స్ రావడము, 2-3 రోజులు మళ్ళీ టెంపరేచర్స్ కూల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. తదనుగుణంగానే మనకి ఇప్పుడు ఈ 2 రోజులు టెంపరేచర్లు పెరిగిన తర్వాత మళ్ళీ మనకి థండర్ స్టార్మ్ యాక్టివిటీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఏదైతే ఇప్పుడు వర్షాలు పడుతున్న సమయంలో టెంపరేచర్స్ కొద్దిమేర తగ్గే అవకాశం ఉందా? ఈ డే 1 and 2 టెంపరేచర్లు ఎక్కువగానే ఉంటాయి. ఈ రోజు పడే వర్షాలు కూడా పెద్ద లెక్కలోకి రావు, కొద్దిపాటి జల్లులే ఈ రోజు పడే అవకాశం ఉంది. సో ఈ రోజు రేపు టెంపరేచర్లు మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. డే 3 నుంచి గ్రాడ్యువల్ గా తగ్గి డే 4, డే 5కి వెళ్ళేటప్పటికి మళ్ళీ టెంపరేచర్లు ప్రస్తుత స్థాయి నుంచి 2 నుంచి 3 డిగ్రీలు తగ్గే అవకాశం ఉంది. పూర్తిగా కూడా ఇంత మేర గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి అంటే ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ప్రీవియస్ ఇయర్తో ఇదే పీరియడ్ కంపేర్ చేసినట్టయితే ఒక 2 నుంచి 3 డిగ్రీలు వివిధ ప్రాంతాల్లో ఎక్కువ ఉన్నాయి. అయితే ఓవరాల్గా నార్మల్ నుంచి కంపేర్ చేసినట్టయితే మనకి 1 నుంచి 3 డిగ్రీలు మన లాంగ్ టర్మ్ యావరేజ్ 30-40 సంవత్సరాల యావరేజ్తో కంపేర్ చేసినట్టయితే 1 నుంచి 3 డిగ్రీలు వరకు ఎక్కువ ఉన్నాయి. అయితే ఇది కూడా సాధారణ పరిణామం. మనకి ప్రతి నెలలలోనూ కూడా వేసవి కాలంలో ఒక 4-5 రోజులు సాధారణ స్థాయి దాటి 3 నుంచి 4 డిగ్రీలు కొన్ని జిల్లాల్లో ఎక్కువ నమోదవడం కూడా సాధారణ పరిస్థితే. సో ప్రస్తుతం అయితే మనకి ఈ రేంజ్ లోనే ఉన్నాయని భావించవచ్చు. 29-30 తేదీల్లో అక్కడక్కడ కూడా మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. ఎప్పుడైతే హీట్ రైజ్ అవుతుందో తర్వాత ఉపరితల ఆవర్తనం కానీ వాతావరణంలో మార్పుల కారణంగా వర్షాలు పడుతూ ఉంటాయి. సో పూర్తిగా కూడా మే నెలలో కూడా ఇదే విధంగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తూ